అదే నమస్తే. నమస్తే సార్. ఏం పేరే? నా పేరు సత్య. ఏ ఊరే సత్య? ఇక్కడ లోకలే సార్. లోకలే. ఏం చేస్తావు సత్య? మేము కూలి పని చేసుకుంటాం. కూలి పని చేస్తావు. ఏం కూలి చేస్తావే? ఉప్పర్ పని. ఉప్పరి పని వస్తావు అంటే రోజు పని దొరుకుతుందా? దొరకలే సార్. రోజు దొరుకుతావు, నాడు దొరకదు. ఎంత వస్తుంది రోజు కూలికి? 500 600 ఇస్తారు. 500 600 వస్తుంది. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. మరి కాంగ్రెస్ వస్తే 4000 ఇస్తున్నది కానీ ఏమో ఇక వచ్చింది మననేనా ఆయన తెలియదు ఇవ్వద్దు ఆయన. ఇక చాలా రోజులు కాలేదు కదా, ఇక ఇప్పుడే కదా ఇస్తే ఇస్తాడో ఏమో చెప్పలేము కానీ ఇప్పుడైతే 2000 ఇస్తుంది. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దేశ ప్రధాని అనుకునే ఎలక్షన్స్. కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్నది. ప్రధాని ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావే? ఏమో నేను మోడీ అనుకుంటున్నా సార్. మోడీ అనుకుంటున్నా. మోడీనే బాగుంటుంది అనుకుంటున్నా. మోడీ ఏమో జర పేదలకు పెరిగే బియ్యం ఇస్తుండు, ఏమో మరి అని వస్తే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నా సార్. పేదలకు బియ్యం ఇస్తున్నాడు. కనిపెట్టి అంత అడవులు లేకుండా జర మాదిరిగా జర ఆయనే మంచిగా అనిపిస్తుంది నాకు వరకైతే. మోడీ అయితేనే మంచిగా అనిపిస్తుంది. మోడీ వస్తేనే బాగుంటుంది అంటూ సార్. ఆయన వస్తేనే బాగుంటుంది అనుకుంటా. మోడీ వస్తేనే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. పెద్ద నమస్తే. నమస్తే నమస్తే. క్యా కర్నా బోలో నా. ఏం పేరే? అయ్యన్న. అయ్యన్న ఎవరే? రేగట్టే. రేగట్టే. అవు. ఏం చేస్తావు అయ్యన్న గారు? మేము కూలినాలి పని. కూలినాలు చేస్తావు. ఏం కూలి చేస్తావే? ఇస్త్రీ చేస్తా. దోబి ఆయన మీరే. దోబి. ఎంత వస్తాయి రోజుకు? పల్లెటూరు చిత్తా. హైదరాబాద్ మీద అయితే రోజు ఆత. పల్లెటూరు మీద ఇలా చేసుకుంటూ రేపిస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ బీజేపీ పోటీలో ఉన్నది. అవునవును. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావే ప్రధానమంత్రి? బీజేపీ రావాలి. బీజేపీ రావాలి. బీజేపీ. ఎందుకు బీజేపీ రావాలంటున్నావే? ఎందుకంటే ఎంత మంచిగా చేస్తుండు కదా బిడ్డ, ఆడ రావాలని మనం చూస్తున్నాం. బీజేపీ రావాలంటున్నా. 5 ఏళ్ళ రామాలయం నిర్మాణం కట్టిండు మోడీ. రోడ్లు వేసినాడు, గ్రామ పంచాయతీలు అవన్నీ కట్టినాడు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా డెవలప్ చేస్తుంటారు కానీ ఓడాడు అన్నోడు ఓడయ్యా నీ తేననేది నాకు చెప్పు. కాంగ్రెస్ వాళ్ళు ఓడు ఆడన్నా అన్ని తేనొచ్చి ఎప్పుడయ్యా అన్ని అబద్ధాలు ఇట్లా వద్దు. ఆడన్నాడు వీడన్నాడు అందరూ ఒకటే అన్నాడు. అవును. ఇప్పుడు ఇంత మరి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే బెటరా మోడీ అయితే బెటరా? మోడీ అయితేనే బెటర్. మోడీ అయితేనే బెటర్. ఎందుకు బెటర్ మోడీ అయితే? అదే జర అందరికి దానం చేస్తుండు, ధర్మదానం చేస్తుండు, బీదోళ్ళ గీదోళ్ళ చూస్తుండు, అది లెక్క. ఆడేం చేసిండు రేవంత్ రెడ్డి? 4000 పింఛన్. ఇంకేముంది ఇంకా ఆయన చేసింది? ఫ్రీ బస్ ఇచ్చింది కానీ మహిళలకు. ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకు అది తప్పు. అది తప్పయ్యా. ఫ్రీ బస్ అంటే ఆడికి తెలియక ఇచ్చిండు. ఆడు నీ వచ్చే ఉన్నాడు, ఎక్కువ ఏమి లేడు రేవంత్ రెడ్డి. ఆడికి ముఖ్యమంత్రి వచ్చినందుకు రేవంత్ రెడ్డి ఆడికి తెలియదు అక్కడ చట్టం నోరితేనే అన్నాడు.